హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అద్విలికి ఫైనాన్స్ నాలెడ్జ్ ఛానల్. ఈరోజు నేను డెప్ట్ మ్యూచువల్ ఫండ్ గురించి చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న పాయింట్స్ వచ్చేసి డెప్ట్ ఆర్ మనీ మార్కెట్ అంటే ఏంది, డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్లో డైరెక్ట్ అంటే ఏంది, రెగ్యులర్ అంటే ఏంది, ఎక్స్పెన్స్ రేషియో అండ్ డైరెక్ట్ అండ్ రెగ్యులర్లో గ్రోత్ ఆప్షన్ అంటే ఏంది, డివిడెండ్ ఆప్షన్ అంటే ఏంది, అండ్ దీర్ఘకాలిక అండ్ స్వల్పకాలిక డెప్ట్ అంటే లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ డెప్ట్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, అండ్ లిక్విడ్ ఫండ్స్, ఓవర్ నైట్ ఫండ్స్, లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్, డిపెండ్స్ అపాన్ ద టైం, వాటికి డిఫరెంట్ నేమ్ ఇచ్చారు. అండ్ ట్యాక్సెస్ ఆన్ డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఆన్ క్యాపిటల్ గెయిన్ అంటే ఒకసారి మనం డెప్ట్ మ్యూచువల్ ఫండ్ రిడీమ్ చేసుకుంటే వాటిపైన వచ్చే ఎలాంటి ట్యాక్స్ ఇస్తాము. అండ్ ఇండెక్సేషన్ 2024 జూలై కంటే ముందు కొన్న మ్యూచువల్ ఫండ్స్కు ఇండెక్సేషన్ వర్తిస్తుంది. ఎందుకంటే 2024 జూలై మన ఫైనాన్స్ మినిస్టర్ మేడం నిర్మలా సీతారామన్ గారు ఏంటంటే డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి ట్యాక్స్ మొత్తం తీసేసారు. ఇండెక్సేషన్ తీసేశారు. కాబట్టి ఇప్పుడు కొన్న మ్యూచువల్ ఫండ్స్కు ఇండెక్సేషన్ అనేది వర్తించదు. ఇండెక్సేషన్ అంటే ఏంటి, వాటికి ఇంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ డెప్ట్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఏంటంటే మనకు క్యాపిటల్ పోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, అంటే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. డెప్ట్ మ్యూచువల్ ఫండ్లో ఏమిటంటే ఇందులో క్యాపిటల్ అంటే మనం ఇన్వెస్ట్ చేసే క్యాపిటల్ మాత్రం చాలా ప్రొటెక్షన్ అంటే మంచిగా సురక్షితంగా ఉంటుంది. ఒకవేళ మనం సురక్షితంగా లేకుంటే ఏమవుతుందంటే ఆ డెప్ట్ మ్యూచువల్ ఫండ్కు ఎవరు అందులో ఇన్వెస్ట్ చేయరు. డెప్ట్ మ్యూచువల్ ఫండ్లో మనం పెట్టే క్యాపిటల్ డైరెక్ట్ మనం బిజినెస్ ఓనర్కి ఇస్తాము. ఆ బిజినెస్ ఓనరు తన కంపెనీ ఎక్స్పాన్షన్ కోసం కానీ, లేకుంటే క్యాపిటల్ ఎక్స్పాన్షన్ కోసం కానీ, లేకుంటే రోజువారీ ఖర్చుల కోసం ఉపయోగిస్తారు. కాబట్టి ఇది డైరెక్ట్ మనకి ఏంటంటే డైరెక్ట్ మనీ మార్కెట్ అండి. అంటే ఇందులో డెప్ట్ మ్యూచువల్ ఫండ్లో మనం అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంటుంది. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటే ఏదైనా మ్యూచువల్ ఫండ్ హౌస్, అందులో హెచ్డిఎఫ్సి కావచ్చు, కోటక్, ఎల్ఐసి, ఎస్బీఐ, యూటీఐ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా, డిఎస్వి, బ్లాక్ రాక్, అలా చాలా మ్యూచువల్ ఫండ్స్ హౌస్ ఉన్నాయి. ఇందులో ఈ మ్యూచువల్ ఫండ్ హౌస్లో చాలా రకాల ఫండ్స్ ఉంటాయి. ఒకటి ఈక్విటీ ఫండ్స్ ఉంటాయి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, అండ్ డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, అండ్ పెన్షన్ ఫండ్స్ కూడా ఉంటాయి, అసెట్ ఆల్టర్నేటివ్ ఫండ్స్ కూడా ఉంటాయి, చాలా అందులో ఉంటాయి. అందులో ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న ఫండ్స్ వచ్చేసి మాత్రం డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్. అంటే డెప్ట్ మ్యూచువల్ ఫండ్లో మనము డైరెక్ట్ మనం డెప్ట్ షేర్స్లో అంటే డిబెంచర్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం మనకు దాని యొక్క ప్రైస్ అంటే ఫేస్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం డైరెక్ట్ ఇన్వెస్ట్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది. అండ్ దానికి ఓపెన్ చేయడానికి ఆర్బీఐ దగ్గర ఆర్డీజీ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, లేకుంటే ఎన్ఎస్సిలో, బీఎస్సిలో డెప్ట్ మార్కెట్ చేయడానికి వాటికి అకౌంట్స్ ఉంటాయి. ఆ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవాలి. అండ్ వాటి యొక్క ఫేస్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం డైరెక్ట్ కంటే ఇండైరెక్ట్ వే అంటే త్రూ మ్యూచువల్ ఫండ్ ద్వారా వెళ్ళడం మాత్రం మంచిగా ఉంటుంది. అండ్ మ్యూచువల్ ఫండ్ ద్వారా వెళ్తే ఏంటంటే డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళు ఇష్యూ చేసే బాండ్స్ కానీ వాటిని రేటింగ్ అనేది మ్యూచువల్ ఫండ్ హౌసెస్ చాలా మంచిగా వాల్యుయేట్ చేస్తాయి. అంటే దాన్ని ఏమంటారంటే అండర్ రైటింగ్ అంటే వాళ్ళు మంచిగా అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కాబట్టి అది పోయే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. అందుకోసమని డెప్ట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మన క్యాపిటల్ అనేది ప్రొటెక్షన్గా ఉంటుంది. అండ్ డెప్ట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ప్రతి ఫండ్కు ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఆ ఫండ్ మేనేజర్ అతను మనం పెట్టిన అమౌంట్ను అందులో మ్యూచువల్ ఫండ్స్ అంటే డిబెంచర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మనకు రిటర్న్ జనరేట్ చేస్తాడు. ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్ మేనేజరు అతను మేనేజ్ చేస్తారు కాబట్టి ఫండ్ను అతనికి కొంచెం ఫీజు ఇవ్వాలి. దాన్ని ఏమంటారంటే ఎక్స్పెన్స్ రేషియో అంటారు. ఎక్స్పెన్స్ రేషియో జనరల్గా డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్కు చాలా తక్కువ ఉంటుంది, లెస్ దెన్ 2% ఉంటుంది. లెస్ దెన్ 2 కంటే ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అన్నట్టు. అండ్ ఎగ్జిట్ లోడ్ మ్యాక్సిమం జనరల్గా అయితే మాత్రం డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్కు ఎగ్జిట్ లోడ్ అనేది ఉండదు. అంటే ఒకసారి నువ్వు అందులో నుంచి ఎగ్జామ్ట్ అంటే నువ్వు రిడీమ్ చేసుకుంటే మాత్రం నీకు ఎటువంటి ఛార్జెస్ అనేది ఉండదు. అండ్ డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్లో రెండు ఉంటాయి. ఒకటి స్వల్పకాలిక అంటే షార్ట్ టర్ము, దీర్ఘకాలిక అంటే లాంగ్ టర్మ్. ఇందులో స్వల్పకాలిక అంటే షార్ట్ టర్మ్లో ఏంటంటే మన కంపెనీస్ వాళ్ళ డైలీ ఎక్స్పాన్షన్, డైలీ వాళ్ళ రోజువారీ మన కంపెనీ పనుల కోసం కానీ, లేకుంటే ఎంప్లాయ్మెంట్ జీతాలు ఇవ్వడం కోసం కానీ, లేకుంటే సడన్గా ఏమన్నా అవసరం వస్తే వాళ్ళు కొన్ని పేపర్స్ ఇష్యూ చేస్తారు, వాటిని బాండ్స్ అంటారు. అది ఏ విధంగా అంటే డిఫరెంట్ టెన్యూర్ ఉంటాయి. ఆ టెన్యూర్ బట్టి మనకు ప్రస్తుతం మార్కెట్లో నడుస్తున్న ఇంట్రెస్ట్ రేట్ను, ఇన్ఫ్లేషన్ బట్టి వాళ్ళు ఒక సడన్ కూపన్ రేట్ ఇస్తారు. కూపన్ రేట్ అంటే ఇంట్రెస్ట్ రేటు, ఫేస్ వాల్యూ అంటే దాని యొక్క ఒక టికెట్ సైజ్, ఒక బాండ్ సైజ్ అన్నట్టు. ఓకేనా. అండ్ ఇందులో టీ బిల్ అంటే ట్రెజరీ బిల్స్ అంటే జనరల్గా మనకు
గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లేకుంటే ఆర్బీఐ కానీ ఇష్యూ చేస్తుంటారు. ఎందుకంటే ఎవరైనా గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వేరే ఏదైనా సరే గవర్నమెంట్ ఎంటిటీ కానీ వాటికి సడన్గా రోజువారీ ఖర్చులు కానీ శాలరీ ఇవ్వాల్సిన డబ్బులు లేకుంటే అప్పుడు దాన్ని ట్రెజరీ బిల్స్ ఇష్యూ చేస్తారు. ఆ ట్రెజరీ బిల్స్కు టెన్యూర్ పీరియడ్ ఉంటుంది. అంటే అట్లీస్ట్ ఒక 91 days కానీ లేకుంటే 120 days కానీ లేకుంటే 364 days కంటే తక్కువనే ఉంటుంది. ఈ ట్రెజరీ బిల్స్ ఇష్యూ చేస్తారు. దానికి కూడా ఫిక్స్డ్ రేట్ ఉంటుంది. అండ్ కమర్షియల్ పేపర్ అంటే కార్పొరేషన్స్ కానీ లేకుంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎందుకంటే వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు పేపర్ ఇష్యూ చేసి అంటే కమర్షియల్ పేపర్స్ ఇష్యూ చేసి వాళ్ళు తీసుకుంటారు రిటర్న్ రేట్. అండ్ సిడిఎస్ అంటే సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ ఏంటంటే ఇది కార్పొరేషన్స్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఏదైనా ప్రైవేట్ బ్యాంకులు కానీ ప్రైవేట్ ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏదైనా సరే వీటి ఇష్యూ చేసి ఒక టెన్యూర్ బేస్డ్ అంటే వితిన్ 1 year లేకుంటే వితిన్ 3 year వితిన్ 4 year అట్లా టెన్యూర్ బేస్డ్ చేసి వాటి కరెక్ట్ ఒక ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అంటే కూపన్ రేట్ ఇచ్చి వాటికి ఇంట్రెస్ట్ ఎవ్రీ క్వార్టర్లీ లేకుంటే హాఫ్ ఇయర్లా ముందుగానే అన్ని డిసైడ్ అయ్యి వాటిని అమ్ముతారు. ఇన్వెస్టర్స్ కానీ లేకుంటే ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు మన మ్యూచువల్ ఫండ్ హౌసెస్ వాటిని కొనుక్కొని ఎందుకంటే ఇవి సెక్యూర్డ్ ఉంటాయి. అంటే రీపర్చేస్ అగ్రిమెంట్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ ముందుగానే వాటికి అగ్రిమెంట్స్ ముందుగానే ఫిక్స్ అయి ఉంటాయి. అంత రేటు ఇంత ప్రిన్సిపల్ ఎప్పుడు ఇవ్వాలి అనేది వీటికి అన్ని ఫిక్స్ అయ్యి ఉండి ఇవి కూడా వితిన్ 2 years లోపే 2 years కానీ 3 years లోపు కానీ ఉంటాయి. ఇవి స్వల్పకాలిక షార్ట్ టర్మ్లో. అండ్ లాంగ్ టర్మ్లో కంపెనీస్ ఒక 5 years ఒక 10 years ఒక 15 years అలా బాండ్స్ ఇష్యూ చేస్తాయి. డిబెంచర్స్ అంటారు. వాటికి ఏంటంటే ఫిక్స్డ్ రేట్ ఉంటుంది. ఆ ఫిక్స్డ్ రేటు ప్లస్ ఫిక్స్డ్ టెన్యూర్ ఈ రెండు ఉంటాయి. అండ్ ఇట్ ద సేమ్ టైం వాళ్ళకి క్వార్టర్లీయా హాఫ్ ఇయర్లీ అనేది ఇంట్రెస్ట్ పేమెంట్ అనేది చేస్తుంది. ఒకవేళ ఈ డిబెంచర్స్ మార్కెట్లో లిస్ట్ అయింటే మాత్రం ఈ మార్కెట్లో లిస్ట్ అవుతుంటే డిపెండ్స్ అపాన్ ద డిమాండ్ అండ్ సప్లై అండ్ ఎకనామిక్ కండిషన్స్ బట్టి ఆ మార్కెట్లో దాని వాల్యూ పెరుగుతుంటే తగ్గుతుంటుంది. మ్యూచువల్ ఫండ్స్ మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు దానికి ఎన్ఏవి ఉంటుంది, వాల్యూ ఉంటుంది. ఆ ఎన్ఏవి అనేది డిపెండ్స్ అపాన్ ద మార్కెట్ కండిషన్స్ అనేది మనం వ్యారీ అవుతుంటుంది. ఇందులో వచ్చేసి మార్కెటబుల్ డిబెంచర్స్, గోల్డ్ సావరిన్ బాండ్స్ అంటే గవర్నమెంట్ బాండ్స్ ఇష్యూ చేసి ఆ అమౌంట్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. కానీ దానికి ఫిక్స్డ్ టైం ఉంటుంది. ఒక 5 years 10 years అట్లా ఉంటుంది. ఆ 5 years తర్వాత వాళ్ళు మనకు తిరిగి ప్రిన్సిపల్ తిరిగి ఇస్తారు. ఎట్ ద సేమ్ టైం అంటే ఈక్వలెంట్ అమౌంట్గా గోల్డ్కు ఈక్వలెంట్ అమౌంట్గా దీని ప్రైస్ అనేది వ్యారీ అవుతుంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం దీనికి మధ్యలో 2.5% అనేది ఇంట్రెస్ట్ కూడా ఇస్తారు. ఇది ట్యాక్స్ ఫ్రీ. అండ్ NHAI బాండ్స్ అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. అంటే ఏదైనా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సపోజ్ రోడ్ నిర్మించాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. లేకుండా అంటే వాళ్ళు బాండ్స్ ఇష్యూ చేస్తారు. టెన్యూర్ బేస్డ్ బాండ్స్ ఇష్యూ చేసి వాళ్ళు క్యాపిటల్ నార్మల్ పబ్లిక్ నుంచి కానీ లేకుంటే జనరల్గా నార్మల్ పబ్లిక్ అందులో ఇన్వెస్ట్మెంట్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి అంత తెలియదు. కాబట్టి మనం ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ద్వారా వెళ్తుందంటే వాళ్ళు డ్యూ డిలిజెన్స్ మంచిగా చెక్ చేసి కాబట్టి NHAI బాండ్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. PFC బాండ్స్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ కానీ బాండ్స్ కానీ ఇస్తాయి. PSU అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ వాళ్ళు కూడా మనకు మంచి కంపెనీలని బాండ్స్ ఇష్యూ చేసి టెన్యూర్ బేస్డ్ బాండ్స్ ఇష్యూ చేసి వాళ్ళు చేస్తారు. అని కొన్నిసార్లు మనకు బ్యాంకులు కానీ క్రెడిట్ కార్డ్ ఇన్స్టిట్యూషన్స్ సపోజ్ SBI కార్డు కానీ వాళ్ళు ఏంటంటే డిబెంచర్స్ ఇష్యూ చేసి క్యాపిటల్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ ఏంది, బ్యాంకుల బిజినెస్ ఏంటి, వాళ్ళు లోన్ ఇవ్వాలి, జనరల్గా లోన్ ఇవ్వాలి, వాళ్ళు తిరిగి ఇంట్రెస్ట్ తీసుకోవాలి. కాబట్టి సపోజ్ వాళ్ళు లోన్ ఇష్యూ చేసిన 10% అనుకుంటే వాళ్ళకు డిబెంచర్స్ అంటే వాళ్ళు బాండ్స్ మార్కెట్లో ఎట్లా ఇష్యూ చేస్తారంటే 7%, 8%, ఒక 10 year బాండ్స్ ఉంటాయి. అదే మనకు జనాలకు మనం హోమ్ లోన్ కానీ పర్సనల్ లోన్ ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారు 12%, 10% ఇస్తారు. అంటే వాళ్ళు మార్కెట్లో ఇష్యూ చేసేది 6 to 7%, కానీ వాళ్ళు నార్మల్ పబ్లిక్ లోన్ 10%. కాబట్టి 2 to 3% అనేది వాళ్ళకు ప్రాఫిట్ మార్జిన్. 2 to 3% ప్రాఫిట్ మార్జిన్ అనేది ఆన్ ద lakhs of crores of rupees అంటే ఇట్ విల్ బి వెరీ thousands of crores అనేది వాటికి ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇవి మ్యాక్సిమం కొన్ని బాండ్స్ ట్రేడబుల్ అవుతుంది, కొన్ని బాండ్స్ ట్రేడబుల్ కావు. ట్రేడబుల్ కాకుండా ఏమైందంటే వాళ్ళు ఎవరైతే దగ్గర అవి ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎవ్రీ క్వార్టర్లీ కానీ ఈ హాఫ్ ఇయర్లీ కానీ వాళ్ళకు ఇంట్రెస్ట్ అనేది ఇస్తారు. వీటికి కూడా దీర్ఘకాలికంగా అంటే లాంగ్ టర్మ్లో వీటికి ట్రేడబుల్ అయ్యే సెక్యూరిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వీటి కూడా NAV అనేది పెరగడం కానీ తగ్గడం కానీ డిపెండ్స్ అపాన్ డిమాండ్ అండ్ సప్లై అనేది ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. డైరెక్ట్గా అంటే మనం AMC కంపెనీ సైట్లోకి వెళ్ళి కానీ లేకుంటే మనకి ఈ రోజుల్లో చాలా వరకు మనకి ఏంటంటే అన్ని డిమాట్ అకౌంట్లు ఓపెన్ చేసే
బ్రోకర్స్ అందరూ మ్యూచువల్ ఫండ్ కూడా వాళ్ళకు ఒక అప్లికేషన్ కానీ లేకుంటే వాళ్ళు డైరెక్ట్ కూడా వాళ్ళు ఉంటుంది అందులో. మనం అందులోకి వెళ్ళి మ్యూచువల్ ఫండ్ ఆప్షన్లోకి వెళ్ళి మనకి ఇష్టం ఉన్న మ్యూచువల్ ఫండ్, మనకి ఇష్టం ఉన్న డెప్ట్ మ్యూచువల్ ఫండ్, మనం ఒకవేళ క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే డెప్ట్ మ్యూచువల్ ఫండ్లోకి వెళ్ళి అందులో మనకి ఇష్టం ఉన్న మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవాలి. కానీ అప్లై చేసేటప్పుడు మాత్రం డైరెక్ట్గానే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. త్రూ ఏజెంట్ ద్వారా చేసి ఏజెంట్ కూడా కమిషన్ వస్తుంది కాబట్టి నీకు వచ్చే రిటర్న్ పైన అతను కూడా కమిషన్ వస్తుంది కాబట్టి మనం డైరెక్ట్ చేస్తే మంచిది. డైరెక్ట్ చేయాలి. ఏంటంటే డైరెక్ట్ చేయాలి. ప్లస్ మనకు ఆ డిబెంచర్స్ డివిడెండ్ కానీ లేకుంటే ఏదైనా ఇంట్రెస్ట్ కానీ మనకు బ్యాక్ ఇచ్చినప్పుడు మనం అగైన్ తిరిగి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి కాబట్టి మనం అప్పుడు దాన్ని ఏం చేసుకోవాలంటే గ్రోత్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. గ్రోత్ ఆప్షన్ అంటే మనకు ఎటువంటి మనీ బ్యాక్ రాదు, మనకు వచ్చే అమౌంట్ కూడా మళ్ళీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే నువ్వు డైరెక్ట్ గ్రోత్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటావో అప్పుడు నీకు రిటర్న్ చాలా ఎక్కువ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అదే డివిడెండ్ ఎంచుకుంటే మాత్రం నీకేంటంటే ఎన్ఏవి తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నీకు బ్యాక్ వస్తుంది కాబట్టి, నీకు ఫండ్లో ఇన్వెస్ట్ చేసలేం కాబట్టి నెంబర్ ఆఫ్ యూనిట్స్ తగ్గుతాయి కాబట్టి మనం ఎప్పుడు డైరెక్ట్ గ్రోత్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. డివిడెండ్ ఆప్షన్ ఎవరికి ముఖ్యం అంటే డివిడెండ్ ఎవరైతే రిటైర్మెంట్ అయ్యారో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసారో వాళ్ళకి మాత్రం డివిడెండ్ ఆప్షన్ అనేది మంచిది. నార్మల్గా మన యంగ్ వాళ్ళకి మాత్రం అంటే వర్కింగ్ లైఫ్ ఉన్న వాళ్ళకి మాత్రం డివిడెండ్ ఆప్షన్ అనేది అవసరం లేదు. అంటే రెగ్యులర్ ద్వారా ఏంటంటే రెగ్యులర్ అంటే ఏజెంట్ ద్వారా ఉంటుంది. ఏజెంట్ అనేది మనకు వచ్చే రిటర్న్ పైన అతనికి కమిషన్ ఇస్తారు కాబట్టి దానివల్ల మనం ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్ కొంత కమిషన్కి వెళ్తుంది. కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్ డైరెక్ట్ ఫండ్లోకి వెళ్ళే అమౌంట్ తక్కువ ఉంటుంది. కాబట్టి వాటికి ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉండే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఎన్ఈవి కూడా తక్కువ ఉండే అవకాశం, ఎందుకంటే ఏజెంట్ కమిషన్ వెళ్తుంది కాబట్టి ఎన్ఈవి తక్కువ ఉంటుంది. అండ్ ఇందులో కూడా గ్రోత్ ఉంటుంది, డివిడెండ్ ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ ఎప్పుడు వెళ్ళకండి, ఓన్లీ డైరెక్ట్కే వెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇంతవరకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసలేరు. ఓకేనా? మీకు ఒకవేళ నచ్చకుంటే మాత్రం మీరు కామెంట్ చేయండి, నేను ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను నెక్స్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను లిక్విడ్ ఫండ్స్ అంటే ఏంటివి, ఓవర్ నైట్ ఫండ్స్ అంటే ఏంటివి అండ్ చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో దీర్ఘకాలికంలో అంటే లాంగ్ టర్మ్లో సీనియర్ సెక్యూర్డ్ బాండ్స్ అనేవి ఉంటాయి. సీనియర్ సెక్యూర్డ్ బాండ్స్ అంటే ఏంటంటే సీనియర్ సెక్యూర్డ్ బాండ్స్ అనేది ఏదైనా సరే మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళకు అనలిటికల్ టీం ఉంటుంది, ప్లస్ ఆడిట్ టీం ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క ఎక్స్పర్ట్స్ ఉంటారు. కాబట్టి ఏదైనా సరే మార్కెట్లో వచ్చిన బాండ్స్ను వాళ్ళు మంచిగా క్లియర్గా అనలైజ్ చేయగలరు, డ్యూ డిలిజెన్స్ చేయగలరు. సీనియర్ సెక్యూర్డ్ బాండ్స్ ఏంటంటే ఏదైనా కంపెనీ తన క్యాపిటల్ రైజ్ చేస్తుంది త్రూ బాండ్ ద్వారా, అంటే మనీ మార్కెట్ ద్వారా రైజ్ చేస్తుంటే వాళ్ళు అసలు ఎందుకు చేస్తున్నారు అంటే వాట్ ఇస్ వాళ్ళ పర్పస్ ఏంది, ఎందుకు చేస్తున్నారు అనేది ముందుగానే అసెట్ హౌస్లు మంచిగా చదివి ఏఎంసీలు మంచిగా చదివి అందులో ఇన్వెస్ట్ చేయాలనేది వద్దనే చెప్తారు. అంటే సీనియర్ సెక్యూర్డ్ బాండ్స్ అంటే ఈ బాండ్స్ కోసము ఒక కోలేటరల్ అంటే ఏదైనా ఒక ఆస్తి దానికి కోలేటరల్ ఉంటుంది, అంటే బైండింగ్ ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ కంపెనీ బ్యాంక్రప్ట్ అయ్యింది అంటే కంపెనీ దివాలా తీసింది, ప్రాఫిట్ వస్తలేవు, కంపెనీ దివాలా వేసిందనే క్రమంలో ఫస్ట్ వచ్చేసి మాత్రం సీనియర్ సెక్యూర్డ్ బాండ్స్ అంటే మోర్ సెక్యూర్డ్ బాండ్స్ ఫస్ట్ పే అవుట్. ఒకవేళ కంపెనీ దివాలా తీసినప్పుడు అందులో ఉన్న ఆస్తులను అమ్ముకుంటూ పోతే ఫస్ట్ ఏవైతే మోర్ సెక్యూర్డ్ బాండ్స్ ఉంటాయో అవి ఫస్ట్ పే అవుట్ అవుతాయి. అండ్ ఫస్ట్ సీనియర్ సెక్యూర్డ్ బాండ్స్ ఉంటాయి, తర్వాత డిబెంచర్స్ అంటే మార్కెట్లో ట్రేడబుల్ అయ్యే డిబెంచర్స్ కూడా నెక్స్ట్ వాటి ఉంటుంది. ఈక్విటీ అనేది ఎవరైతే షేర్ మార్కెట్ ఉంటాయి కదా, కంపెనీ షేర్ మార్కెట్ ఉంటాయి కదా, ఈక్విటీ అనేది అదేంటంటే ప్రమోటర్ రిస్క్ కాబట్టి ఈక్విటీ అనేది చాలా లాస్ట్కు అనేది పేమెంట్ అవుతుంది. కాబట్టి ఎగ్జాంపుల్లో మనం ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియాలో మనం డిహెచ్ఎఫ్ఎల్ కానీ కొన్ని బాండ్స్ వాళ్ళు కంపెనీ డిఫాల్ట్ అయింది. ఆ కంపెనీ డిఫాల్ట్ అయినప్పుడు ఏమైందంటే ఏవైతే సెక్యూర్డ్ బాండ్స్ ఉంటాయో వాటిని తిరిగి ఆ కంపెనీ ఆస్తులను అమ్మైనా వాళ్ళు ఇవ్వగలరు డబ్బులు. కానీ ఏదైతే అన్సెక్యూర్డ్ బాండ్స్ ఉంటాయో వాటికి క్యాపిటల్ కూడా వచ్చే ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి డెప్ట్ బాండ్స్ అయినా, డెప్ట్ మ్యూచువల్ ఫండ్ అయినా, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అయినా డ్యూ డిలిజెన్స్ అనేది చాలా చాలా ముఖ్యం. ఈ డ్యూ డిలిజెన్స్ అనేది మ్యూచువల్ ఫండ్ హౌసెసే మంచిగా చెయ్యేసి, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పర్ట్ టీం ఉంటుంది కాబట్టి వాళ్ళే మంచిగా చేయగలరు. అండ్ ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇంతవరకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లిక్విడ్ ఫండ్స్ అంటే ఏంటి, ఓవర్ నైట్ ఫండ్స్ అంటే లాంగ్ డ్యూరేషన్ ఫండ్ అంటే.
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఏంటంటే క్యాపిటల్ అనేది చాలా ముఖ్యం, క్యాపిటల్ ప్రొటెక్ట్ అవుతుంది, ఎందుకంటే రిస్క్ ఏముండదు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఈక్విటీలో షేర్లు లాగా ఇవి మూమెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ 100 రూపాయలు ఉంటుంది, 100 రూపాయల 1 పైసా, 100 రూపాయలు 2 పైసలు అనేది మూమెంటే ఉంటుంది. అదే కానీ షేర్ మార్కెట్ మాత్రం 100 రూపాయలు ఉంటుంది. ఒకవేళ కంపెనీ ఫండమెంటల్ సరిగా లేకుంటే ఒకటే రోజు 10 రూపీస్, 15 రూపీస్, 30 రూపీస్ కూడా పడిపోయే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనా. ఈక్విటీ డెబ్ట్ మ్యూచువల్ ఫండ్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ గుడ్ ఫర్ ద ఓల్డ్ ఏజ్ పీపుల్, ఎందుకంటే వాళ్ళకు రిటైర్మెంట్ అయినప్పుడు వచ్చే క్యాపిటల్ను ఇందులో జమ చేసుకొని మనం ఈక్వలెంట్ అమౌంట్గా మనం ఎవ్రీ మంత్ కొంత డివిడెండ్, ఎవ్రీ మంత్ కొంత క్యాపిటల్ తీసుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే క్యాపిటల్ ప్రొటెక్షన్గా ఉంటుంది, రిటర్న్ కూడా వచ్చే ఛాన్స్ అనేది చాలా మంచిగా ఉంటుంది అనమాట. కాబట్టి డెబ్ట్ మ్యూచువల్ ఫండ్ ఓన్లీ ఫర్ క్యాపిటల్ ప్రొటెక్షన్. ఇక్కడ రాసిన కదా, క్యాపిటల్ ప్రొటెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద రిటర్న్, దెన్ డెబ్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ గుడ్. అంటే ఓకేనా ఫ్రెండ్స్. అండ్ లిక్విడ్ ఫండ్స్. లిక్విడ్ ఫండ్స్ అంటే ఏంది? లిక్విడ్ ఫండ్స్ అనేది పేరే చెప్తుంది, లిక్విడ్ అంటే ఏంది? క్యాష్. మనం ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనం ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు మనం తీసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జిట్ లోడ్ అనేది ఉండదు. ఎగ్జిట్ లోడ్ అంటే ఏమి ఉండదు, కానీ కొంచెం ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. ఎక్స్పెన్స్ రేషియో అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇవి డైరెక్ట్ టీ బిల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, కమర్షియల్ పేపర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కాబట్టి ఈ లిక్విడ్ అనేది ఎనఫ్ లిక్విడ్ క్యాష్ ఎనఫ్ అనేది ఉంటుంది. మనం ఎప్పుడైనా మనం రిడీమ్ చేసుకోవచ్చు. అండ్ ఓవర్ నైట్ ఫండ్స్ ఏంటంటే మనం వితిన్ 2 days, వితిన్ 3 days మనం తీసుకోవాలనుకున్నాం, మనం అందులో ఓవర్ నైట్ ఫండ్స్లో పెట్టుకొని ఉండొచ్చు. అండ్ లాంగ్ డ్యూరేషన్ ఫండ్, డైనమిక్ ఫండ్, మిడ్ డ్యూరేషన్ అనేది ఇది డిపెండ్స్ అపాన్ ద టైం పీరియడ్ని బట్టి వాటి పేరు ఇచ్చారు. కాబట్టి ఫైనల్గా వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వీటి డెబ్ట్ ఫండ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం షార్ట్ టర్మ్లో లిక్విడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ మనం ఈజీగా తీసుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ కంటే లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ అనేది కొంచెం ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్లో ఏముంటుందంటే, ఎఫ్డీలో ఏంటంటే టైం అనేది ఫిక్స్ ఉంటుంది, టైం పీరియడ్ ఫిక్స్ ఉంటుంది. కానీ ఏంటంటే ఇక్కడ ఒకవేళ నువ్వు 2 years, సపోజ్ 1 year అనుకుంటే 1 year లోపు నువ్వు ఒకవేళ బాండ్స్ బ్రేక్ చేస్తే వాడు పెనాల్టీ ఉంటుంది ఇక్కడ. అంటే సపోజ్ 1 yearలో నీకు 8% అంటే 8% ఇస్తాడు, కానీ 8% ఇస్తాడు. కానీ ఒకవేళ నువ్వు మధ్యలో బ్రేక్ చేస్తే, సపోజ్ 10 months తర్వాత బ్రేక్ చేసినావు అనుకో, 10 months తర్వాత ఒకవేళ నెక్స్ట్ వచ్చే 10 months తర్వాత 8% ఇస్తాడు, కానీ వచ్చిన 8% పైన కూడా నీకు లాస్ట్ 1% 2% అనేది కమిషన్ అనేది పెనాల్టీ ఉంటుంది. కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ అనేది బెటర్. అండ్ డెబ్ట్ మ్యూచువల్ ఫండ్లో ఏంటంటే 3 ఉంటాయి, కొంచెం రిస్కీ ఉంటాయి 3. అందులో ఒకటి ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ అంటే సపోజ్ ఎకానమీ బాగాలేకుంటే ఇంట్రెస్ట్ రేట్లు పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువ అవుతే ఇంట్రెస్ట్ రేట్లు పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయో, ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్ పెరిగినప్పుడు ఉన్న కంపెనీలు ఎక్కువ ఇంట్రెస్ట్కు బాండ్స్ ఇష్యూ చేస్తే, కాబట్టి ఉన్న డెబ్ట్ బాండ్స్ నుంచి వాళ్ళు రిడీమ్ చేసి కొత్తగా వచ్చే బాండ్స్ పైన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే మనకు వచ్చే బాండ్ రేట్స్ ఈల్డ్ అనేది పడిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ రిస్క్. ఇది ఎకానమీ పైన డిపెండ్. ఎకానమీ ఒకవేళ బాగాలేకుంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నప్పుడు కొత్తగా వచ్చే బాండ్స్ పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కాబట్టి ఉన్న బాండ్ పైన వచ్చే ఇంట్రెస్ట్ అనేది తక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే క్రెడిట్ రిస్క్ ఏంటంటే కంపెనీలు ఇష్యూ చేసే ప్రతి డిబెంచర్స్ను రేటింగ్ ఏజెన్సీస్ వాటికి రేటింగ్ ఇస్తుంది. కానీ రేటింగ్ ఏజెన్సీస్ ఒకవేళ వాళ్ళు కరెక్ట్గా అట్లా అండర్ రైటింగ్ మంచిగా చేయకుంటే, ఒకవేళ AA ఇచ్చిననుకో, రేటింగ్ AA కానీ A+ కానీ AAA కానీ A+ కానీ ఇచ్చిననుకో, ఏంటంటే ఒకవేళ వాటి వర్త్ లేకుంటే ఈ రేటింగ్ ఇవ్వడం అనేది మంచిది కాదు. అలాంటప్పుడు ఏమవుతుందంటే, ఒకవేళ మన కంపెనీ యొక్క ఫండమెంటల్ డౌన్ అయ్యి అనుకో, ఒకవేళ వాళ్ళు డెబ్ట్ పేమెంట్ కూడా చేయలేకపోయారు అనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఈ డిబెంచర్స్
ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే డిబెంచర్స్ ఒక వాల్యూ అనేది ఫాలో అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి క్రెడిట్ రిస్క్ ఉంటే ఇంట్రెస్ట్ అండి. ఇంకోటి ఇన్ఫ్లేషన్ రిస్క్. ఇన్ఫ్లేషన్ రిస్క్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఒకవేళ ఎక్కువ ఉంటే ఆల్రెడీ ఉన్న బాండ్స్కు వాల్యూ తగ్గి వచ్చే బాండ్స్కి అనేది ఇంట్రెస్ట్ పెరగడం వల్ల ఇక్కడ ఏంటంటే ఉన్న బాండ్స్కి అనేది వాల్యూ తగ్గుతుంది, నెగిటివ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇంట్రెస్ట్ రిస్క్ ఉంటుంది, క్రెడిట్ రిస్క్ ఉంటుంది, ఇన్ఫ్లేషన్ రిస్క్ అనేది ఉంటుంది. ఇంకోటి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే డెప్ట్ డిబెంచర్స్ బిజినెస్ బాగాలేకుంటే మాత్రం అది కూడా వచ్చే ఛాన్స్ అనేది బిజినెస్ రిస్క్ అనేది కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి చెప్పాలనుకున్నా ఫ్రెండ్స్, ఇండెక్సేషన్. 2024 జూలై అంటే ఫైనల్ బడ్జెట్ ఇచ్చారు కదా, ఆ ఫైనల్ బడ్జెట్ కంటే ముందు ఎవరైనా సరే డెప్ట్ మ్యూచువల్ ఫండ్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వాళ్ళకి ఒక బెనిఫిట్ ఉంటుంది. ఏంటంటే ఇండెక్సేషన్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైనా సరే డెడ్ అసెట్లో, అంటే ఏదైనా సరే అసెట్ అనేది అది ఇంటర్నల్గా ఒకవేళ దానికి బిజినెస్ ఇంటర్నల్గా అదేం ప్రొడ్యూస్ చేయనప్పుడు వాటిని డెడ్ అసెట్ అంటారు. ఆ డెడ్ అసెట్ పైన అంటే గోల్డ్ కానీ సిల్వర్ కానీ ల్యాండ్ కానీ డెప్ట్ మ్యూచువల్ ఫండ్ కానీ ఏంటంటే ఇవి డైరెక్ట్ మార్కెట్లో ట్రేడ్ అవ్వవు కాబట్టి ఎప్పుడైనా సరే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వాటికి ఇన్ఫ్లేషన్ అనేది ప్రొటెక్షన్ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ అనేది బీట్ చేసే విధంగా వాటికి ఏదైనా వాటిపైన వచ్చే రిటర్న్ ఇన్ఫ్లేషన్ సెటప్ చేసుకొని ఫైనల్గా వచ్చే వాటిపైన వచ్చే ఫైనల్ నెట్ ప్రాఫిట్ పైన ట్యాక్స్ ఉండాలి. కాబట్టి 2024 జూలై కంటే ముందు ఇది అప్లికబుల్ అయ్యేది. ఒకవేళ 2024 జూలై కంటే ముందు నువ్వు ఒకవేళ ల్యాండ్ కానీ మ్యూచువల్ ఫండ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇండెక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. అది 2024 జూలై తర్వాత నో ఇండెక్సేషన్. అంటే ఇప్పుడు నువ్వు ఏది కొన్నా ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది లేదు. ఇండెక్సేషన్ వల్ల ఏంటంటే మనకు క్యాపిటల్ అనేది ప్రొటెక్ట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తుంది. సపోజ్ నువ్వు 100 రూపాయలు పెట్టినావు ఒక డెప్ట్ మ్యూచువల్ ఫండ్లో, నీకు సపోజ్ ఒక 3 years తర్వాత ఇక్కడ ఏంటంటే లాంగ్ టర్మ్ అనేది 3 years, ఎప్పుడు 2024 కన్నా ముందు పెడితే. ఇప్పుడు ఎంత అయింది? 2024 తర్వాత ఏమైంది? జూలై తర్వాత ఏమైంది? 2 years అయింది లాంగ్ టర్మ్. 100 రూపాయలు పెడితే సపోజ్ నువ్వు ఒక 3 years తర్వాత 140 అయింది. అంటే నీకు ఎంత వచ్చింది? రిటర్న్ 40 రూపీస్ వచ్చింది. నెట్ ప్రాఫిట్ 40 రూపీస్ వచ్చింది. ఈ 40 రూపీస్లో సపోజ్ ఆ 40 రూపీస్ నువ్వేం చేయకుండా బ్యాంకులో పెట్టినా వచ్చేది. ఎంత పెట్టినా బ్యాంకులో పెట్టినా అట్లీస్ట్ ఇక్కడ ఎంత వచ్చింది? 40% వచ్చింది రిటర్న్. ఇక్కడ ఏంటంటే నువ్వు బ్యాంకులో పెట్టినా అట్లీస్ట్ ఒక 20% ఈజీగా వచ్చేది. కాబట్టి ఇండెక్సేషన్ బెనిఫిట్. ఇండెక్సేషన్ అంటే ఏమొచ్చింది? ఇండెక్సేషన్ ఎంత? 22 రూపీస్. అంటే అప్పుడు నెట్ ప్రాఫిట్ ఏమవుతుంది? నీకు ఫైనల్ నెట్ ప్రాఫిట్ ఏమవుతుంది? ఫైనల్ నెట్ ప్రాఫిట్ 40 - 20 అంటే 20 రూపీస్ అనేది నీ నెట్ ప్రాఫిట్. ఈ వచ్చిన 20 రూపీస్ పైన 2024 జూలై కంటే ముందు ఏంటంటే దానికి వచ్చే ట్యాక్స్ ఎంత అంటే 20% అనేది ట్యాక్స్ పెట్టాలి. అంటే ఇక్కడ 20.20 అంటే ఎంత? 4 రూపీస్ అనేది నువ్వు ట్యాక్స్ పేమెంట్ చేయాలి. అది ఇంతకంటే ముందు కొంటే. సపోజ్ ఇప్పుడు నువ్వు జూలై 24 తర్వాత కొంటే 100 రూపాయలు ఉంటే 140 వస్తే ఇప్పుడు ఎంత అయింది? 2 years అయింది లాంగ్ టర్మ్. 2 years తర్వాత అమ్మితే నువ్వు ఎంత వచ్చిన ప్రాఫిట్ వచ్చిందో 40 రూపీస్ వచ్చిందో వాటిపైన 12.5% అనేది డైరెక్ట్ ఇంట్రెస్ట్ ట్యాక్స్ పేమెంట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి ఇప్పుడు డెప్ట్ మ్యూచువల్ ఫండ్ అనేది ఒకప్పుడు ఉన్నంత క్రేజ్ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఒకప్పుడు చాలామంది రియల్ ఎస్టేట్లో కానీ గోల్డ్ కానీ పెట్టడానికి ఇంట్రెస్ట్ ఉంచేది, ఎందుకంటే ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉండేది. కాబట్టి ఇప్పుడు ఇండెక్సేషన్ బెనిఫిట్ లేకపోవడం వల్ల కొద్దిగా డెట్ మ్యూచువల్ ఫండ్లు కానీ గోల్డ్ పైన కానీ ల్యాండ్ పైన కానీ కొంత ఇంట్రెస్ట్ అనేది కొంత తగ్గింది చాలామందికి. ఎందుకంటే ఇండెక్సేషన్ బెనిఫిట్ లేదు. ఇండెక్సేషన్ బెనిఫిట్ అంటే ఏంది? సింపుల్గా ఏంటంటే ఇన్ఫ్లేషన్ సెటప్ చేస్తారు. అంటే మనం క్యాపిటల్ అనేది ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. ఓకేనా? అండ్ ఇప్పుడు 2 years అయింది లాంగ్ టర్మ్ 2 years. లెస్ దెన్
2 years ఉంటే మాత్రం లెస్ దెన్ 2 years ఉంటే నువ్వు డెప్ట్ మ్యూచువల్ ఫండ్ ఎంత ప్రాఫిట్ వచ్చిందో, నువ్వు యూనిట్స్ రెడ్యూస్ చేసి ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఆ ప్రాఫిట్ పైన డైరెక్ట్ నీ ప్రాఫిట్ ఎంత వచ్చిందో షార్ట్ టర్మ్లో అది నీకు నీ ఇన్కమ్కు యాడ్ అవుతుంది. ఇన్కమ్కు యాడ్ అయ్యి యాజ్ పర్ నీ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం నువ్వు పేమెంట్ చేయాలి. ట్యాక్స్ స్లాబ్ ప్రకారం నువ్వు ట్యాక్స్ పేమెంట్ చేయాలి. సపోజ్ నువ్వు ఎంతైతే పెడుతున్నావు ప్రాఫిట్ వచ్చిందో లెస్ దెన్ 2 years అంటే షార్ట్ టర్మ్, మనకు వచ్చిన ప్రాఫిట్ అనేది నీకు నీ ట్యాక్సబుల్ ఇన్కమ్ యాడ్ అయ్యి వాటిపైన నువ్వు ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాలి యాజ్ పర్ యువర్ ట్యాక్స్ స్లాబ్. ఇంకా లాంగ్ టర్మ్లో ఏముంటుంది, లాంగ్ టర్మ్లో ఇది మోర్ దెన్ 2 years నీకు వచ్చిన నెట్ ప్రాఫిట్ పైన 12.5% అనేది ట్యాక్స్ పేమెంట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఇండెక్సేషన్ తీసేసారు, 20% ట్యాక్స్ పేమెంట్ చేయాల్సింది విత్ ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు ఇండెక్సేషన్ తీసేసి 12.5% అనేది నీకు వచ్చిన ప్రాఫిట్ పైన ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఐ థింక్ నేను అన్నీ ఆల్మోస్ట్ మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ట్యాక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మనకు మంచి రేటింగ్ ఉన్న మ్యూచువల్ ఫండ్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ రేటింగ్ మంచిగా లేకుంటే మాత్రం, ఎందుకంటే రేటింగ్ బాగా లేకుంటే ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువ ఇస్తుంది. కానీ ఒకవేళ మనం ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఇస్తామని మనం ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసి ఒకవేళ కంపెనీ బ్యాంక్రప్ట్ అయ్యి ఏమైనా ప్రాబ్లం గిట్ అయితే మాత్రం మనకు మ్యూచువల్ ఫండ్లో పెట్టిన అమౌంట్ కూడా మనకు రాకపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇంతవరకు నచ్చినట్లయితే మంచి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కు ఫార్వర్డ్ చేయండి. అండ్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్ మే బీ యూస్ఫుల్ ఫర్ మీ. అండ్ నాకు మోరల్ సపోర్ట్ అనేది మంచిగా ఉంటుంది. నేను ఇంకా మంచిగా చదువుకొని మీకు ఇంకా క్లియర్గా ఇంకా మంచిగా నేను ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.